తెల్లారితే బారుతోని మొదలయ్యే బతుకులు. నీ అబ్బా సూర్యుడు వచ్చి సిలుకుని తప్పడతాడు ఈడేర్రా ఇంకా రకపాయ్. అసలు టైం ఎంత అవుతుందిరా? సాపుడు తాగుడు రోజు మాకేందన్నా ఇది పెండ్ల పోరగడ్ల సోయ లేకుండా ఏడేందయ్యా నీ తాగుడు పాడుగాను. నీ తాగుడు నా సాగుకొచ్చింది కాదురా, నిన్నే నా పిచ్చేది. ఇక నాతో అయితే లేదురా. ఇలా అత్తారేడు అందరం దాగేది మందే అయినా ఎవరెక్కడ దాగాలనేది మాత్రం కులాన్ని బట్టి బార్ గడప నిర్ణయిస్తుంది. ఇదంతా చూసి మందు పిచ్చోళం అనుకోకుంటారు. మందంటే మా వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. కనకయ్య సిల్క్ బార్ ఓనర్, మా ఊళ్ళో సర్పంచ్ కంటే ఎక్కువ. ఈ ఉత్సవానికి విజయం చేసినటువంటి నా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ ముందుగా నేను మద్యపాన నిషేధాన్ని ప్రకటిస్తున్నా. మీ వేర్లపల్లి కథ ముగిసిందిరా. నేను సూరిగాడు, నా జిగిరి దోస్తు, నా గుండెకాయల సగం. మందులేని మొదటి దసరా, ఎవ్వడు ఆనందంగా లేడు, ఒక్క నేను తప్ప. ఓర్దారిని ఇట్రా, ఇంకోసారి ఊదినావంటే ఈ వలుగుతా చూడు రే అంటే చరా పంచాయతీ రాలా. మందుకేందిరా, బొచ్చెడున్నది. కావాలంటే పదవి వాడి ఇంకా తెప్పిస్తా, కానీ వాస్తుకున్న జాగ కావాలి కదా. పెదనంబయ్య మా ఊరి సర్పంచ్, ఆయన సవతి కొడుకులు రాజన్న, శివన్న. పదవిలో లేని నిలువ బార్లో ఉందని ఎప్పటి నుంచో దాని మీద కన్నేసిండు పెదనంబయ్య. సర్పంచ్కి గెలిచినోని దగ్గరనే 5 ఏండ్లు బారుంటది, తర్వాత ఎవడు గెలిస్తే ఆయన దగ్గర ఉంటది. ఏమంటారు? బార్ చేజారితే మళ్ళా వెనకకు రాదని అర్థమైన కనకయ్య ఒక్కసారిగా ఊగిపోయిండు. కానీ మందు లేక ఎండిపోయిన జనాల గొంతులు కనకయ్య గోడును పట్టించుకోలేదు. నువ్వు ఊరిని మందులో ముంచాలనుకుంటే గీ పెగ్గేసి మద్దతు తెలుపు. వేరే దారి లేదు, ఒప్పుకో అన్న. మందు కోసం అందరు ఎట్లా చూస్తాలో చూడు. నంబయ్య రాజకీయానికి దసరా శుభాకాంక్షలు వెన్నెల. దసరా శుభాకాంక్షలు రా. ధరణి, రే మీకు చెప్తా, ఎవరికి చెప్పొద్దు. నేను వెన్నెలని లవ్ చేస్తున్నారా. ఆ రోజు అర్థమైంది సూర్యగాడు అంటే నాకు ఎంత ఇష్టం అని. సూర్యగాడు కావాలన్నా, వెన్నెల కావాలన్నా అంటే మ్యాంచర్ సూర్యగాడే కావాలంట.
పెద్దనామా చచ్చిపోయాడు. వారం 10 దినాలు దానికే సెలవులు ఇస్తాను. ఇంటికి వారి నంబయ్య కాష్టం చల్లారక ముందే సవితి కొడుకుల నడుమ చిచ్చు బయటపడ్డది. ఊరి పెద్దలు ఆశని వంచినంత తలకగా బార్ని వంచలేకపోయింటారు. అందుకే సర్పంచ్గా గెలిచిన ఉందే బారని వెనకట పెద్ద నంబయ్య చెప్పిన మాటే వీళ్ళ సమస్యకు దారి చూపించింది. గా ఒక్క మాట మా ఊరి రాజకీయాన్ని ఒకే కుటుంబానికి పరిమితం చేసింది. బార్ మీదున్న జెండా గుర్తును చీల్చి ఉంగరం చెవిపోగు గుర్తులుగా మార్చుకున్నారు. పదవున్న ఉందే బారని రాజన్న అనుకున్నాడు, కానీ బార్ను వాడిన ఉందే పదవని శివన్న నమ్మిండు. రాజన్న చెప్పిన మాటల కన్నా శివన్న పోసిన మందే జనాలకు ఎక్కువ ఎక్కింది. ఆఖరికి మందే గెలిచింది శివన్నే. అయినా రాజన్న చిత్తుగా ఓడిపోని కారణం మాత్రం పెదనంబయ్య ఒకే ఒక్క మనవడు శివన్న కొడుకు తూర్పు గుట్ట చిన్న నంబయ్య. వీర్లపల్లి కథమారినికి మూల కారణం. చెప్తాను కదా చేద్దాం. చూసుకో అబ్బాయి. నాయనమ్మా అసలు నువ్వు మందెందుకు తాగుతావే? ధైర్యం కోసం బిడ్డ. అవురా ఈ ధరణిగాడు ఇంకా అత్తలేడేంద్రా? ఆయన గురించి తెలిసిందే కదరా. ఏంద్రా గీడున్నాం? ఏం లేదురా, మేము పొద్దున బగ్గా తాగియో పోలీసోని కొట్టినాం. కొట్టుడు తప్పు కాదురా, అందుకే లోపలేసిల్లు. పోలీసోని కొట్టిరా, మరి నేను ఆపలేదారా? అయ్యా అవి సోయేటప్పుడు లుంగెత్తి కట్టి ఎవనెవనో కొట్టుడు, దిగినాక గదే లుంగి దించి ఆగమాగం చేసుడు. మాకేంద్రా ఈ గోస? గా పోరగాలి రమ్మనవా రారా రా. ఇవాళ అయిపోయినా నా కొడుకు కరాని కేసులు. చే ఈడొకడు లుంగి ఎత్తితే పాంచతు, లుంగి దించితే పాంచను. నడు నడు. రామ 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 అరే సూరిగా, నువ్వేంద్రీడా? అన్నా నమస్తే. పెళ్ళాం పొరగాలు మంచిగా ఉన్నారే, నన్ను వెన్నెలు అంటారు. ముందుగల బీడి వడే సిగ్గుండాలరా బొగ్గు దొంగతనం చేసి స్టేషన్లో పండేదందుకు. ఎమ్మయ్
పోరగాండ్ల గుడ్లు దొబ్బేసే నువ్వే మాట్లాడాలి ఇక. సావుకారి లొల్లి పెట్టుకుంటే చింతపండు ధర బయట పడ్డట్టుంటది గాని దేనికొచ్చినా చెప్పు. ఓ ముద్దిస్తావని ముద్ద తేల ముంగట బీడి అడిగినట్టు ఆ అడుగుడేందిరా? ఏయ్ ఇత్తవా ఇయ్యవా? ఇయ్యన్రా బాయ్ చల్. సూరిగాడు ముద్దడితే ఇయ్యవా అనే రే నువ్వు పెట్టా నేను అక్కడ కావాలి కదా. అమ్మ తోడు ధరణిగా నువ్వు అయిపోయినావు రాయాల. రే సూరిగా ఇడిసి పెట్టు లేకపోతే సత్తావు నా చేతిలో. ఆగుర్రా రే పిరికి పిత్తలోలారా. జనాభా లెక్కలు సార్ వచ్చిందే. అత్తా అన్న డబ్బులు పాడుగాను. సూరిగాడు ఉన్నాడా అత్త? నీ అవ్వ అత్తేంది అత్త బోసుదానా. పెళ్లి గాని చూస్తాని సంగతి. అక్క వినలా అది వచ్చే ఎలక్షన్లకి కొత్త ఓటర్ లిస్టు శివన్నకి. సరే మామయ్య వెన్నెలిచ్చింది. అరే నంబి ఈ తాప 150 కొత్తోట్లొచ్చినాయిరా. పడ్స్ పోరగాన్లకు ఓటంటే ఉంగరం కొడితే గన్లు పడాలి. అయితే రేపే డప్పు సాటింపు వేపిస్తా బాపు. ఇక క్రికెట్ మ్యాచ్లు మొదలు పెడదాం. ఆడేటోడెవడైనా ఉంగరం దొడుక్కోవాల్సిందే. ఈ తాప రాజన్న నించోవాలన్నా చచ్చిపోవాలి. క్యాషియర్ కొలువు బార్ల క్యాషియర్ కొలువు నుంచి ఇప్పుడున్న ముసలుని వీకెత్తాం. ఆంతోని ఏ ఉపయోగం లేదు. క్రికెట్లో గెలిచినోనికిద్దాం. పిచ్చెక్కిపోతారు. ఒక్కసారి ఉంగుర్రం దొడిగినాక తీయాలంటే ఏళ్ళు నరుక్కోవాలి. ఈ తాపనే నిలబడతా బాపు. ఇందు మూలంగా గ్రామ ప్రజలకు చెప్పేది ఏంటంటే ఎప్పట్లెక్కనే ఈ తాపసుత క్రికెట్ పోటీలు జరుపుతాండ్రు. పెద్దలంబాయ పేరు మీద జరిగే ఈ పోటీలలో గెలిచిన వాళ్ళకు 15 వద్దుల దాకా సిల్కు బార్ల తాగినోడికి తాగినంత మంది ఉత్తగానే పోతారట. పోటీల్లో ఈ తాప ప్రత్యేకించి గెలిచిన గ్రూపులకేంచి ఒక్కరికి కాశీర్ నౌకరు ఇస్తారని తెలియజెప్పుడైతాను. కాబట్టి పడుసు పోరాళ్ళందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నామా. అక్క రేపు ఇంకో 10 గుడ్లు ఎక్కువదేవే తిని పెడతా. ఇంకా బడి గిడేం లేదు. నువ్వు ఇంట్లోనే జావు. రేపు నిన్ను జోడికి వస్తాను. నువ్వు బట్రా. నేను అడిగింది నాకు ఇప్పుడు. ఇవ్వటు మంచి సంబంధం వస్తే నిన్ను అడిగేదేంటే. ఇగో నేను సూరిగా అన్నే ప్రేమిస్తాను. అన్నే చేసుకుంటా. నోరు పోయి అని పేరు తీసినావంటే దవడ దగ్గరకు వస్తుంది. ఇద్దరుదానా ఇట్లా చేస్తున్నావనే మీ నాయనకి ఈ సంబంధం దొరింపజేసిండు. మూసుకుని అచ్చటాన్ని చేసుకో. ఉండువే వెన్నెలొచ్చిందిరా. ఇంత సింహ చీకట్లా నువ్వు ఒకదాని ఎట్లా వచ్చినదే? కొందరు ఉంటారు చీకట్లా వచ్చి సుత మంచాలోనే పోసుకుంటారు. ఆపండ్రా. నువ్వెందుకు ఈ టైంలో? రేపు నాకు పెండ్లి సూపులు. అది సింగరేని నౌకరట. మీ అవ్వ పతార చూసి పీటలేసే బాపతని నాకు ముందే ఎరికేనే. నడువు ఇట్లా నీళ్ళలేంది అంక జబ్బల్దానా. అయ్యో ఆయనకి నేను నచ్చిందంటే చాలు అమ్మ తోడు ఈ గానికి ఇచ్చి చేస్తుంది. ఏని అవ్వ ఊకే అమ్మ అమ్మతోడంటావు. అంత కావాలంటే పోయి మీ అమ్మ నొప్పిపో. లేకుంటా రా. ఇప్పుడే నీ మెడలా తాళి కడతా. రే నువ్వు ముందు పోయిరా. చిన్నప్పుడు సందిష్ట పెడతాను కదా. ఒక్కసారి నేను నీ పోర్ని కాదని తెలిస్తే అప్పుడు అర్థమవుతుందిరా నా బాధ.
రేపేదైనా అయితే మాత్రం గా బొగ్గుట్ట మీదకెళ్ళి దుంకేసస్తా. అట్లా కాదే. నువ్వు బే నిన్నేరా ఇప్పుడే అత్త. అరే ధర్ని ధర్ని పోదాం పార. ఏందిరో కడపదాంకొచ్చిండ్రు? లేదు నా సంగతి పక్కన పెట్టు. ఎన్నెలేడున్నా అత్త? ఏడుంటదిరా లోపల అన్నది. ఆ తొక్కలో అన్నది ఆడ సూర్యకాంతో సరసమాడతాను. ఏమవుతాన్నావురా? ఇచ్చు ఇది మాదే. నా మాటి వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తా. చేతిలో పనులని గుంజిగాడు రేపేం పెట్టి సత్తాడ్రా? దానిగా బాయిలనన్నా నూకి సంపుతా గాని అస్సుంటోడికైతే ఇచ్చేదే లేదు. వాళ్ళిద్దరికి పెళ్లి చేయంటావు. చెయ్యా. ఆ. ఏంద్రా ఇది? నమస్తే మమ్మీ. అస్సలు చెయ్యవు. అస్సలు చెయ్యా. ఇగో అంటే సూర్యానికి ఎన్నెలకి పెళ్లి చేయకపోతే ఇదే వాయిలో దొరికి సత్తా. అగో సుత్త నారుల్లా బెదిరితేనైతే బొగ్గు దొంగతనం చేసుకునేటానికి ఇస్తానా నా బిడ్డను? అంగన్వాడీ టీచర్ రా నా బిడ్డ, అంగన్వాడీ టీచరు. గట్లనా? టోర్నమెంట్ లో ఫైనల్ మ్యాచ్ కొడతాన్నాం. ఇర్లపల్లిలో పత్తి మగోడు సలాం కొట్టే క్యాషర్ నగర్ ఎక్కిస్తాం. కప్పుడిచ్చి చేస్తావా? ఏంది బార్ క్యాషియరా? అరే ధరణి, ఆడే గనక బార్ క్యాషియర్ గిట్లా అయితే పప్పన్నం పూలు పనుస్తుండయిరా. చక్కగా పెళ్లి చేసి అని కాలు గడిగి నెత్తిని చల్లుకుంటా. అది తరిక పంచత్. నీ సంగతి ఏందత్తా? సరే సరే, కులాలు కూడా కలుస్తానే కాబట్టి ఒప్పుకుంటున్నా. సరే పెళ్లికి ఒప్పుకున్నారా? ముందు ఇలా అమ్ముకోలే, ఆడే ఆగమాగం చేసిండు. ఇంకోసారి సూర్యగాని మీద వర్రినా అనుకో, వర్రకు. ఎందుకంటే ఆడే నీ మొగడు. ఇచ్చి పడేద్దాం, కుచ్చి పడేద్దాం. ఆ తరణి గారిని బార్ కాడికి రమ్మని చెప్పు. వచ్చినావరా? అన్నా అదే అని విలువన్నావు కదన్నా, అడొచ్చండి. రమ్మన్నమాట కదన్నా. హేమరతమ్మా కొడితే బాల్ బద్దలైతుందంట. అవునన్నా. అయితే నువ్వు రేపు ఆడకుంటే ఏమవుతుందా? ఏమవుతుందన్నా? 5 రోజులు కాలవుటే ఇంట్లో కూర్చుంటారు, సాయిగడు బాగా కూర్చుంటారు. గదే జరగాలరా. సాయిగడే కొత్త క్యాషియర్. అన్నా చెప్పే, రేపు ఎట్లయినా మ్యాచ్కి వెళ్ళాలన్నా. సూర్యని పెళ్లి చేస్తానని మాట ఇచ్చిన. ఇప్పుడు సైకిల్ మీద ఇంటికి పోతున్నావు. బొగ్గు డంపర్ మీదికెక్కింది. కాళ్ళు చేతులు నలిగి సచ్చినావనుకో, రేపు మ్యాచ్ ఆడతావా? దానికిచ్చే రెస్పెక్ట్ కూడా నాకు ఇత్తలేవు కదరా. కూర్చోబడ్డది పెరికిన కొడుకు.
చెప్తలేరా బాల్ చేతికొస్తే పట్టవేంద్రా నడువు పట్టు ఇదన్నా పెడతా ఈసారన్నా పట్టరా. అడిగో అడిగాడు పో. అరే ఏమంటాడుతుండేడు? రేణి ఏమైంది అసలు అన్నకు? పీకింది పోయి. అరే స్కోర్ అయితే గట్టి కొట్టిర్రా. అరే ధర్ని ఎలా ఒక్కొక్కని ఉరికియాలరా. నేను అతను కాదురా, సుతానావు కదా. నీ అయ్యా నువ్వెక్కకపోతే ఎట్లరా? కనబడతా లేదా అబ్బే? ఆడెట్లా ఆడతాడు? గెలిస్తే గెలుస్తాం, లేకుంటే ఓడతాం. రేణు రారా. అనవసరంగా మా అమ్మకు బారు నౌకరీ అని చెప్పినవరా. ఇప్పుడు సూర్యగాని ముఖం కూడా చూడది. నేనన్నా ఏదోటి చేసేదాన్ని కదా. నా బాధ చూసన్నా ఒప్పుకునేదేమో. ఎన్నెండ్లు ప్రేమించుకొని ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఏడిపో అన్నారా? అందరికీ నా నమస్కారాలు.
ఈ తాప పోటీల ప్రత్యేకత గెలిచినోళ్ళకి క్యాషియర్ నౌకరీ. మీరా లెవెల్కి అనుకుంటానరా? నేను రాజకీయం మొదలుపెట్టినప్పుడు ఒక ఆయన మనల్ని ఎడదిద్దామని చాలా ప్రయత్నం చేసిండు. కానీ మీరు ఉంగరం నుంచి ఊరిని ఎవ్వరు వేరు చేయలేరని నిరూపించిండ్రు. కాదు, ఆయన ముఖం మీద ఊంచినట్టు సమాధానం ఇచ్చిర్రు. నాకు రాని ఈ క్యాషియర్ నౌకరి ఆలోచన చిన్న నంబికి వచ్చినందుకు గర్వపడతాను. ఈ సిననంబయ్య ఈ తాప ఎన్నికలల్లా ఈర్లపల్లి సర్పంచ్ అభ్యర్థిగా నిలబడతాడని ప్రకటిస్తానా? పైకి రండిరా. ఊరంతా ఎత్తుకుతున్నా, ఈడేం చేస్తున్నారా? ఇప్పుడే సూర్యుడు నాది వెళ్ళిపోయారు. ఇంకా కుక్క లెక్క కావాలి కాయలనారా? ఇక నీ అక్కరాలకు లేదురా. ఇప్పుడు వాళ్ళని ఎవ్వరు చూసినా ఏం కాదు. అయినా నీకెంత చెప్పినా వస్తుందే. కానీ ఏ మాటకు ఆ మాటరా. సూర్యుగాడైతే నువ్వు చేయబట్టే మస్తు సంబరంగా ఉన్నాడు. అవునరా, అది సుత మస్తు సంబరంగా ఉన్నదిరా. అవునారా? ఏందిరా నాటకాలా? నువ్వు చూడలే? ఒక్కటి అడుగుతా చెప్పు. సూర్యుగాడికి చెప్పురా అంటే చెప్పేశావు. చెప్పసేతగా నువ్వు పీకడికి ప్రేమించినవా? ఛీ! భయపెడితే మా గెట్టోని పట్టుకొని మందిచ్చి పంపిస్తే గిట్లానే ఉంటది. దీన్నే కూలిచ్చి గెత్తు కొడతారు పట్ట భజన కొడక. సార్ ప్లీజ్ సార్. ఒక్కసారి అయ్యా 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 నీ బాంచరు అయ్యా. రజనా, రజనా, రాజన్న.
నమస్తే రాజన్న, ఎట్లా వచ్చినాం? వీళ్ళు గలీజ్ గాలు రాజన్న, బార్ను వలగొట్టి ఆగం పట్టించారు. ఉత్త దాల్చగాళ్ళు. ఇగో రాజన్న, ఉన్న మాట చెప్తాన్నా, శివన్ అయితే వాళ్ళు నిడవద్దని చెప్పిండు. ఇడ్చేదైతే లేదు. 5 నిమిషాల్లో మా పోరగాండ్లు బయట ఉండాలి. అది కాదు రాజు. ఈ స్టేషన్ ని ఆగం చేసేటందుకు 5 నిమిషాలు పట్టదు నాకు. ఇడిసి పెడితే ఆళ్ళేం చేస్తారని భయపడుతున్నావో, ఇడువకుంటే అంతకంటే ఎక్కువ చేద్దాం. అసలు బయటికి వస్తాం అనుకోలే రాజన్న. బాగొట్టిల్లు రాజన్న. నీ సాయం మర్చిపోలేను రాజన్న. ఈసారి ఎలక్షన్లల్లా నువ్వు నిల్చోన్నా. పిచ్చిగిట్లా పట్టిందారా? రేయ్, నువ్వు రకుండా పోయాడా కూర్చో. ఎడు సౌండ్ నీ ఎట్లా రేట్. నువ్వు నిలబడు రాజన్న. పోయి నిల్చోండ్రన్నా. ఓడిపోవుడు నాకేం కొత్త కాదురా. ఈ తాప మీకోసం నిల్చుంటా. ఇక నుంచి కారద్దం దించుకొనే పోండ్రన్నా. నువ్వు కాకుండా మొదలు బార్లు అడుగు పెట్టింది ఎవడ్రా? ధరణిగాడన్నా. పెట్టరా సంతకం. పెట్టరా. ఇంత హడావిడిగా ఈ మీటింగ్ పెట్టనీకి కారణం నేను ఎలక్షన్లల్లా మళ్ళా నిలబడ్డానని చెప్పనీకో, నాకు ఓటేయుర్రి అని అడగనీకో కాదు. అసలు ఎందుకు ఓటెత్తలేరో నా గావాల వల్లరా. ఓటు ఎందుకేయాలి రాజన్న? ఎలక్షన్ తోటి మన ఊరికి జరిగే మేలేందో జర చెప్పుండ్రి. నన్ను ఏలెత్తడిగే ముందు నీ చేత్తో నిన్నడన్నా ఓటేసినవేమో చూసుకోమ్మా. గప్పుడే నీకడిగే హక్కైనా నీ మాటకి ఇలువైనా. ఎందుకచ్చిన మాటలు రాజన్న? ఎన్నోసార్లు శివన్నతోని ముత్తుకున్నాం, బారు ఏలను మారుండ్రి అని. పండ్లిగిలించి నవ్విండు తప్ప పనైతే గాలే. బారు ఏలలే మార్చినప్పుడు మా తలరాతలు ఎట్లా మారుస్తారన్నా? మీరన్నది నిజమే, ఒప్పుకుంటానా. ఇప్పుడు అడగాలనిపిస్తాంది నా కోటేయమని. మీరోట్లేయండ్రి. చలో బార్ యాలలో నేను మారుతా. జర ఆలోచన చేసి మాట ఈ రాజన్న. సిల్క్ బార్ జోలికి పోవద్దు, మన ఇజ్జత్ గంగల కలుస్తుంది. ఇన్నేండ్లు గంగల్నే మునిగొచ్చినాను రయ్యా. కొత్తగా పోయేదేం లేదు. నేను గెలిచినాక ఈ ఈర్లపల్లిలా అర్ధరాత్రి కొడుకు కోసం లాంతరు పట్టుకుని బారు చుట్టూ తిరిగే తల్లులుండరిగా. మొగని కోసం ఆకిట్లో కండ్ల నీళ్లతో ఎదురు చూసే ఆడబిడ్డలు ఉండరు. నిజంగానే మారుతారన్నా? అది మీ చేతుల్నే ఉన్నది. మీరు రాజా నన్ను గెలిపియుర్రి. పని కాకుంటే నా గల్ల పట్టుకొని అడుగురి. సూరిగాడన్న ఒక్క మాట ఆడోళ్ళకి బలంగా ఎక్కింది.
వీర్లపల్లి సర్పంచ్ ఎలక్షన్లల్లా చెవిపోగు గుర్తుపై నిల్చున్న తూర్పుగుట్ట రాజన్న తన ప్రత్యర్థి అయిన తూర్పుగుట్ట చిన్ననంబయ్య ఉంగరం గుర్తుపై అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు. అదే విధంగా 10వ వార్డు సభ్యునిగా గెలిచిన అల్లం ధరణి మిగిలిన వార్డు సభ్యుల మద్దతుతో ఉప సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డాడు. ఆడోళ్లకు రాజన్న మీద ఉన్న గౌరవం, సూరిగాని మీద ఉన్న నమ్మకం మమ్మల్ని గెలిపించింది. మొదటిసారి మందు వెనకకు తగ్గింది. వీర్లపల్లి కథ మారింది. పైనవాడ కిందివాడ అనే తేడాలిగా బారుకు లేవు. ఎందుకంటే ఇప్పటి సంధి మన ఈర్లపల్లిలో అందరూ సమానమే. రండ్రా. అమ్మ తోడు సూరిగా పెట్టి పుట్టావురా నా కొడక్క. ఈ ఏసాలకేం తక్కువ లేదు. ఇగో కడుపులు ఎంత పడే మళ్ళీ కాలం అవుతుందో ఏమో. ఈ జిట్టు చుక్కిందే ఇంతగానం పెట్టిండ్రు. ఇంత అండానికి ఇంత ఉంటుందానే. ఇక్కడేం చేస్తున్నావురా? ఉచ్చమైనకి వచ్చిండ్రా. ఇది ఉచ్చనారా? అందుకే ముందు నుంచి చెప్తానరా దాన్ని మర్చిపో అని. ఈ జన్మకి ఇంతేరా. చిన్న పోరం తిరెడతాడు. దోస్తాన్ ముంగడికి ఇవన్నీ ఎంతరా బ్యాంచ్. లేదా ఆగుతలేవేంద్ర ఇగో వాటు ఆగురా. నడువుర్రా పోదాం. ఏమైంది ఇప్పుడేమిరా? సూర్యాడు వచ్చిండుగా లోపల పారా నడు. పెళ్ళిళ్ళనే అందరు దాగిపోన్నారు కదరా లేవకుండా మళ్ళీ లేవలు అన్నా వారు వందైంది. సొత్తు అంటే మనోరోళ్ళు లెక్క లేరు కానీ అన్నా చాలా మంది ఉన్నట్టున్నారు. మీ పిల్లలకి సరిపోదు.
ఉరుకురా, ఉరుకు. ధనుడు
ఎక్కడ నా లెక్కనే దాన్ని నా కోసం ఎత్తమని భయమైందిరా. తెలిసినప్పుడు దర్శిగాడు నా దగ్గర సంగతి దాచిపెట్టిండని ఎంత బాధపడుంటావు. ఇంకా తాగి ఏం చేసిండో ఏం వ్యాధికుంటది. తాగి మర్చిపోవడు తప్పు కాదు, తప్పు చేసి మర్చిపోవడు తప్పు. తాగి పోలీసు వాళ్ళని కొట్టిండు, బార్ను వాళ్ళకు కొట్టిండు, మందిన్లలో పోయి లొల్లి చేసిండు. సరే గీ చిల్లర పనులు ఇడిచేద్దాం. ఇప్పుడు కూడా పవ్వలు పట్టుకొచ్చిండు. ఈ సొంటోన్ గురించి పంచాయితీ, ఆయన ఓ పెద్ద మనిషి, దానికి మేం పనులిడ్స్ పెట్టుకుని వచ్చాడు. పోదాం బాబు. రే, తాగినప్పుడు ఆ నొక్కడిని ఇడిచిపెట్టకుండా జర జాగ్రత్త. ఏమైందిరా? క్రికెట్లో గెలిచినావు, భారీ వాళ్ళ కొట్టినావు, రాజా గెలిపించినావు, దానికి చెప్పేస్తాడా? నేను అమ్మి అయ్యా రాడా బయటికి. రాసిపెట్టుకో, ఇలా నీ మగోని సావు సావు. నా మొగడూర్లో లేడు, రేపు పొద్దటికి దిగుతాడు. అది రాని నా కొడుకుని రాగానేసి పలుకుతా. అరే, క్రికెట్లో గెలిపించింది నువ్వు, బార్ల సాయిగాణ్ణి కొట్టింది నువ్వు, ఉప సర్పంచ్గా గెలిచింది నువ్వే. ఇవన్నీ చేసింది నువ్వైతే మరి నీ దోస్తుగాళ్ళని ఎందుకు చంపిండ్రా? వెన్నెల కోసం. వెన్నెల కోసం సూర్యుని చంపిండు. దాని మీద మోజు. ఎంత మోజంటే ఆకడ్డం వచ్చిందని చెట్టుని తగలబెట్టేంత. దానికి ఎన్ని రంగుల చీరలున్నాయో నా మొగనికి తెలుసు. కిటికీలకెళ్ళి దాన్ని చూసుకుంటా
నా ఒంటి మీద చెయ్యేసేటోడు. ఎంత మదపిచ్చంటే అది బయటుంటే కుక్క లెక్క దాని వాసన చూసేటోడురా. నీ దోస్తుల్ని చంపితే నీ కచ్చటంత కోపం నా మొగనికి నచ్చిన ఆడది పక్కెక్కకపోతస్తదిరా. అసలు ఆ రోజు సూరిగాడిని తన చేతులతో ఒక్క వెట్టుకే చంపిండు. అనుమానం రావద్దని మిగిలినోళ్ళని సంబురానికి చంపిండు. ఒకప్పుడు పద్మమొగన్ని చంపింది ఈడే. అసొంటి నంబితోని పెట్టుకుంటాను. ఇప్పుడు నీ పగ కన్నా అన్నం పుణ్యమేరుగని దాని బతుకు ముఖ్యంరా. చేతనైతే వెన్నెల్ని పద్మలెక్క గాకుండా చూడు. దాచి పెడతావో ఊరే దాటిస్తావో నీ తాకత్. ఆ తర్వాత వచ్చి కత్తివట్టు. నువ్వు సంపినా సచ్చినా మొగోనివని ఒప్పుకుంటా. కానీ ఏం చేసినా రాత్రిలో ఇంటికి వచ్చినట్టును నా పెన్లని చెప్పింది. అది చెప్పినట్టు దాన్ని ఊరు దాటియాలని ఆలోచన ఉన్నట్టే గిన్నె దిశాయి. అరే తమ్మా, దాన్ని ఏ అర్ధరాత్రైనా ఎత్తుకపోతా. దాని ఒంటి మీద నాది తప్ప ఇంకొకని చెయ్యి. బండి తీసుకుని వెనల్ ఇంటికి రండిరా. పడ్డది లేదు. దీనికి అంతటికి కారణం ఏడు కాదు, చెప్పండి. బిడ్డా, ఈ దసరాకు కుక్కని తలకాయను మేకని నరికినట్టు నరుకుతా. తప్పించుకునేందుకాడు రాముడు కాదు, అది సీత కాదు. నేను మాత్రం రావణుణ్ణే. అర్థం? కానీ ఆయన చంపితే మన ఎంబడి పడ్డోళ్ళు దొరకరు.
అట్లనే ఆడంతలుగా బయటపడాడు. మనం పెట్టే పొగకు ఊపిరాడికి ఆడే బయటికి రావాలి. సందు చూసి కొడదాం. మనం బడిపట్టాలందరినీ గుంటు కొత్తగా లేపేద్దాం. టీచర్ టీచర్ ఇంకెన్ని రోజులే ఇట్లా? పిల్లలు రోజు అడుగుతాండ్రు టీచర్ ఎప్పుడు వస్తుందని, అందుకే తీసుకొచ్చిన. అవును వెన్నెల టీచర్, మటన్ కూడా తెచ్చిన టీచర్. ఇదేనా బయటకు వచ్చుడు? చూస్తా అంటే గా ముచ్చటేం కానట్టుంది. ఏయ్, గా ధరణిగాడు దండగే 90 గుద్దందే ఏం పని చేత కాదు. ఇక నువ్వేం చేస్తాడు? అయినా నీకు పెళ్ళి అచ్చొత్తలేదే. నీకు ముచ్చట చెప్పాలనా? పుస్తలుంటే ఒక్కడే మూడు. అదే ముండలేకున్నావనుకో. ఏ పద్మ, చెప్పేదానికి సరైన పెళ్ళని జరిగత్తే మొలదారం కింద గుడలు రాలుతాయి. ఎట్లయితే అట్లే చూసుకుందాం. ఎవరిని అడిగి తాళి కట్టినావరా? ఒక అమ్మాయి ఇష్టంతో సంబంధం లేకుండా అట్లా తాళి కట్టొచ్చా? నువ్వు చేసిన పనికి
ఇదెవ్వంతోనైనా పోతుందని ఊరంతా బజార్ దానికి చూస్తుంది. వాళ్ళకు తెలియదు కదా నీ చేతి గజ్జలు నాకు సోయి లేకుండా చేసినాయని. అసలు పొద్దుకేదాకా నాకేం తెలుసు నీ ఇంటికి వచ్చిందని? నేనేమో నంగట్లో బొమ్మనా? ఎక్కడికి పోవాలనో ఏం చేయాలనో వశపడతలేదు. ఇదంతా నువ్వు చేయబట్టే. నిన్ను చూస్తే సంపాలనంత కోపం వస్తుంది, కానీ నాకిగ ఒప్పిక లేదు. ఎందుకురా నాకు తాళి కట్టినావు? నువ్వు నా దోస్తు వెన్నెల. నీకోటి చెప్పాలనే, నా మొగుడు పోయినాక అప్పులోళ్ళందరూ నా ఇంటి మీద పడ్డారు. ఏం చేయాలనో అర్థం కాలే. చిన్న నంపి నా బాకీలన్నీ కట్టి నా ఒంటి మీద సెయ్యేసిండు. నా పిల్లల కోసం నేను లొంగిపోయినా. ఆడదంటేనే బతుకమ్మంటారు. అసొంటి బతుకమ్మను కూడా మొగుళ్ళైన ఆడదాన్ని పెట్టనియరు. కానీ నీ బతుకు నా లెక్క కాకుండా చేసిండే ధరణి. పుస్తగట్టి సుతా దోస్తన్నాడంటే ఇంతకన్నా మంచి మొగుడు ఏడ దొరుకుతాడే? ఆణ్ణి మొగుళ్ళ లెక్క కాకపోయినా కనీసం చిన్నప్పుడు. ఏంటి రయ్యి? ఈ కత్తులు కట్టర్లతో మీకెందుర పని? మిమ్మల్ని అగా అడుగుతా అంటే ఎవడు సప్పుడు చేయడు? దోస్తుగాలని చంపిన వాళ్ళని చంపేతందుకు జమ చేసినాం. ముండ్లని చూస్తేనే దడుచుకున్నటువంటివి మన నమ్మితో లొల్లి పెట్టుకున్నావంటేనే పానం కింద మీద అవుతుంది. ఇప్పుడు కత్తిని పట్టినవంటే నువ్వే తవల పోతున్నావో తెలుస్తుందా? ఏ తవల పోతున్నావో తెలుస్తుంది. ఏమైతుంది? మా అయితే సత్తం తీసుకుపోయి మా దోస్తుగాల పక్కన బొంద పెట్టుర్రి. ఏంద్రను మనది వద్దురా రే, ఇంకే సాబులు నేను చూడలేనురా, చూడలేనురా. అరే ఆ కత్తులు ఇంట్లో పడేయండిరా. మా అయ్యవి కాదు వచ్చండ్రా. ఆయన మీ దోస్తుగాళ్ళు ఇక్కడి ఓర్రా. రాత్రిలో పోయిన సూర్యుడు అద్దన్న పొద్దటికి మళ్ళొచ్చినట్టు మీ బిడ్డల లెక్క మళ్ళా మన ఇంటికి తిరిగత్తారా. పెండ్లు ఎప్పుడన్నా? ఎల్లుండే అమ్మ. ధరణున్నాడారా? ఉన్నాడు బాబాయ్. రాండ్రి. ధరణి, ఇంజమాం వాళ్ళ నాయన వచ్చిండు. ఏందే ఇట్లా వచ్చినావు? ఏం లేదురా, చెల్లెకి పెళ్లి పెట్టుకున్నాం కదా, ఓ మాట చెప్పిపోదామని వచ్చిన. దానికి చెప్పడేందుకే? మేము అర్థం కదా. ఆడున్నప్పుడు అంటే వచ్చేటోళ్ళరా, ఇప్పుడు అట్లా లేదు కదా. సరే వస్తాం, పెళ్ళికైతే రాండ్రి. సరే వస్తా అక్క. అరే పెళ్ళైతే జోర్దార్గా చేద్దాం రా.
నేను రాజకీయం కోసం తప్పులు చేసిన, కానీ పాపాలు చేయలే. ఇంట్లో బంగారం అసుంటి పెండ్లాన్ని పెట్టుకుని ఇంకో ఆడదాన్ని చూసుడే నీచం. అసుంటిది దానికోసం జనం పానాలు తీసుడేంద్రా. ఆడదాని జోలికోయి 10 తలకాయలున్నోడే ఒక్క తలకాయ ఉన్నోడి చేతిలో కుక్క సాగు చచ్చిండు. పురాణాలను మించిన బతుకులామనై నిన్ను గాని పెద్ద తప్పు చేసిన. అరే ధరణి, నువ్వు ఎవరినన్నా లవ్ చేసినవారా? ప్రేమ గొప్పదా, కామం గొప్పదా? నిన్నేనే. ప్రేమ గొప్పదా, కామం గొప్పదా? కామమే గొప్పది. ఆ రోజు ఆ సూరిగాడు చచ్చిన్నాడు. నువ్వు అని పీనిగి మీద పడి ఎడుతా అంటే తెల్ల చీర, మామిడి పిందెల జాకెట్టు, మల్లెపూలతోటి ఎంత అందంగా ఉన్నావో తెలుసా? గంత ఏడుపులో కూడా నీ అందమే కనిపించిందే. నీ అవ్వ, సూరిగాన్ని చంపింది నేనే. దీనికే భయపడతేట్లనే, చంపిందే నీకోసం. సూరిగానికి నిన్ను పెండ్లి చేసుకుంటే సత్తడన్న సంగతి తెలవక చేసుకున్నాడు. సంపేషిన బతుకమ్మని చేతి నిండా పట్టుకున్న గౌరమ్మ లెక్క కనిపించింది. ఇక నా బతుకదే బతుకమ్మ అనుకున్నా. ధరణిగానికి నీ మీదున్న ప్రేమంటే నాకు భయం అవుతాంది. ఆడు సూరిగాని కోసం నిన్ను వదిలేసుకున్నా. తిరిగి తిరిగి మళ్ళా ఆనికాడికి వచ్చినావు చూడు. కందుక నా ధరణిగానికి నీ మీదున్న ప్రేమ నా 12 ఏళ్ల కామం కంటే గొప్పదేమోనని భయం అవుతాంది. అందుకే ధరణిగాన్ని ఎలా సంపేస్తాను. ఇగో నీకు లేని రంగు చీర. ధరణి గాని 11 వద్దులు నాడు ఇది కట్టుకొని తయారయ్యుంటావు.
నీ పక్క నాది.
సార్ ఈయనొక్కడే తప్పి నాకు చేయకొస్తా సార్ మీ కాలు ఒక మార్చాయి వాడు చెప్పి నాకు మీరు ఎట్లా అంటారా